రేపు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించడం జరుగుతూ ఉంది. ఆ కమిటీలో ఒకరైనటువంటి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు ఓ రోజు ముందుగా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత పులివెందుల మెడికల్ కళాశాలను వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. మిగతా కమిటీ సభ్యులందరూ సాయంత్రానికి వస్తారు. రేపు జిల్లాకు చెందినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, తర్వాత మిగతా సంఘాలతో రేపు సందర్శించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏమంటే, సరే ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు వాటి పరిరక్షణతో పాటు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి ప్రత్యేకంగా సందర్శించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గం మీద, పులివెందుల ప్రాంతం మీద కక్ష కట్టినట్టు కనపడతా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల. కూటమి అధికారంలోకి రాకముందే పులివెందుల వైద్య కళాశాలకు, ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి దాదాపు 50 ఎకరాల భూమి, ఎకరా 2 కోట్ల రూపాయల చొప్పున దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మెడికల్ కళాశాలకు ప్రభుత్వం సేకరించడం జరిగింది. రెండవది, అక్కడ భవనాలకు సంబంధించి 500 కోట్లకు గాను 412 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. భూమి సేకరించడం జరిగింది, 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. 500 కోట్లకు గాను 412 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది భవనాల మీద. భవనాలకు సంబంధించి, ఆసుపత్రికి సంబంధించి 100% భవనాలు పూర్తయినాయి. నర్సింగ్ కళాశాలకు సంబంధించి 100% భవనాలు పూర్తయినాయి. మెడికల్ కాలేజీకి సంబంధించి